వెల్కమ్ టు అవర్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే అద్దంకి కొయసపాడు మండలం కృష్ణంరాజుపాలెం రెడ్డిపాలెంలో స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్యక్షేత్రంలో షష్ఠి మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో శ్రీ నాగరాజస్వామి అభిషేకాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు, దూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఉజ్జీవనకరణం ఊరేగింపులో ప్రత్యేక సేవలు అందించడం విశేషంగా జరిగింది. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు, ప్లాస్టిక్ వాడకం పెరగడంతో కాలుష్య స్థాయి అధికమైందని. కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ సమావేశంలో సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది నైపుణ్యాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తూ కార్యాలయంలో స్టీల్ వాటర్ బాటిల్స్ మాత్రమే వాడాలని సూచించారు. అంటే వాటర్ బాటిల్స్ కూడా బ్యాన్ చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం మన సెక్రటరియట్ లో ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే సెక్రటరియట్ పరిధిలో ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకుండా దాని ప్లేస్ లో గ్లాస్ బాటిల్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా మన స్వచ్ఛంద కార్పొరేషన్ మనకు క్లియర్ గా, అదేవిధంగా సెక్రటరియట్ లెవెల్స్ లో కంపల్సరీ వాటర్, మన ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా ఈ వాటర్ బాటిల్స్ యూజ్ చేయడానికి మనందరికీ వారి తరఫున మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్ కానీ ఎటువంటి పరిస్థితులు యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ బాటిల్స్ యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అవునా? సో 3 ప్రభుత్వాలలో మొదటి ప్రభుత్వం దాని బాధ్యతల గురించి మాట్లాడుకుందాం. సెంట్రల్ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. బాపట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ, సూర్యలంక సముద్రాని కొద్ది మత్స్యకారుల 35 కుటుంబాల ఇళ్లను తొలగించమని ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు ఎన్నో సంవత్సరాలు చేపల వేటతో జీవనం సాగిస్తున్నారని, నివాసాలు అభివృద్ధికి ఆటంకం కాకుండా స్థానిక పూరి గుడిసెల పక్కనే ఉన్నాయని తెలిపారు. సిపిఎం పార్టీ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వీళ్ళకి ఎక్కడే ఉంటున్నారు పిల్లలు తరతరాలుగా. ఇవాళ ఈ భూమిని ఖాళీ చేయండి 5వ తేదీ లోపు అని చెప్పేసి ఈ కుటుంబాల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ భూమిని తీసుకొని దీంతో సహా పక్కన భూములన్నింటినీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, రిసార్ట్లకి ఇవ్వడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, పేదల జీవితాలని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలను బాగు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. సముద్రం మీద చేపల వేటో లేకుంటే ఇక్కడ ఉండేటువంటి టూరిస్టులకి చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ చేసి వాళ్ళు బ్రతుకుతారు. వీళ్ళని ఇక్కడే ఉంచాలి. దానికోసం సిపిఎం పార్టీగా వీళ్ళకి అండగా ఉంటాం. ఇక్కడి నుంచి కదిలించొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పేదలు ఉండేటువంటి ఎకరాన్ని వీళ్ళకే వదిలేసి అవతల ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకుంటుంది, లేకుంటే ఇంకెవరికి ఇస్తారు అది వాళ్ళ ఇష్టం. అందుకని దీన్ని కదిలించొద్దని, అట్లనే వీళ్ళు చేసేటువంటి పోరాటాలకి వీళ్ళకి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
తొలగించొద్దు పేదల నివాసాలను, తొలగించొద్దు శ్రీలంకలో పేదల నివాసాలను, తొలగించొద్దు శ్రీలంకలో పేదల నివాసాలను, తొలగించొద్దు శ్రీలంకలో మత్స్యకారుల నివాసాలను, తొలగించొద్దు శ్రీలంకలో మత్స్యకారు. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం చెన్నుపల్లి వద్ద రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రస్తావిత గ్రీవెన్స్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలను త్వరగా పరిష్కరించి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 30 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాలను పంపిణీ చేశారు. జిల్లా పలు శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. వాళ్ళకి ఎదుగులో ఇప్పుడు మనం గ్రామం మొత్తం అయిపోయినా సరే 1000 మంది పెరిగినాయి. ఇంకా ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారు చెక్ చేశారా? ఇంకా ఎలిజిబిలిటీ 700 మంది రైతులు కుటుంబాలు లేక ఈకేవైసీ కాపాడు ఎవరు చెక్ చేసేది? అదే ఎవరు చూసారు? మన మండలం చూసారు ఎవరు? ఈకేవైసీ ఎవరు చూసారు? ఒక చెప్పండి. ఎవరైతే కౌలు చేసుకున్నా వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి గవర్నమెంట్, లేకపోతే వాళ్ళకి ఎక్కడ పోతుంది. ఒక కమిటీ నలుగురు ఒక ఉన్నారు ఇంటర్నల్ కదా, అంజీ అందరూ ఉన్నారు కదా, మీరు కమిటీ చేసుకోండి. ఒరిజినల్ అగ్రహ హక్కులు ఎవరు మీరు కనుక్కోండి. హక్కు తీసుకుని వస్తున్నారు వాళ్ళతో మనకు పద్దారు. ఒరిజినల్ హక్కుదారులు ఎవరు కనుక్కుంటే ఇవాళ పొద్దున కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, ఆర్డీఓ గారితో మాట్లాడాను. ఒరిజినల్ హక్కుదారులు కనుక్కొని వాళ్ళు ఉంటారు కదా ఒరిజినల్ వాళ్ళు, వాళ్ళకైనా పిలిపిస్తే మనం వాళ్ళు కూర్చొని ఒక సెటిల్మెంట్కి వచ్చేసి మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలో చేసుకొని మనం రిజిస్టర్ చేసుకుంటే 1922 మందికి ముఖ్యమంత్రి సహాయం ఇచ్చామండి. ఈ సంవత్సరం నెలలో దాదాపు ఎంత 12 కోట్ల 18 కోట్లు ఇచ్చామండి. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీ మొత్తం 1900 మందికి, అంతేనా? 1900 మందికి. ఓకే. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ కృష్ణమోహన్ ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో సీఐ వెంకట చలపతి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. కొత్తపేట, జగదాంబ సెంటర్, మదనపల్లి రోడ్, శివాలయం సర్కిల్, నేతాజీ బస్టాండ్ కూడలి వరకు పోలీస్ సిబ్బంది సహకారంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పర్యవేక్షణ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, పాదచారులకు ఇబ్బంది ఇచ్చే వ్యాపారాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయం సమీప మార్గంలో కాలువ పక్కన ఇరువైపులా గ్రిల్స్ లేకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నప్పటికీ సంబంధిత అధికారులు మీద పట్టించుకోకపోవడం బాధ్యతల తీరని పరిస్థితి ఏర్పడింది. స్థానికులు, ప్రయాణికులు రహదారి భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ సాయి ప్లే స్కూల్లో సద్గురు కృష్ణానంద స్వామి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, వెరికోజ్, సయాటికా వంటి రోగులకు ఆయుర్వేద చికిత్స అందజేశారు. సద్గురు సాత్విక ఆహారం, భోజనం మనస్సును సాత్వికంగా మార్చి ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. దాదాపు 200 మందికి సేవలు అందించారు. వారి పాదాలకు నమస్కరిస్తూ మాతా మాణిక్యేశ్వరి పాదములకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఈ జమ్మలమడుగు గ్రామంలో ఇంత రెస్పాన్స్ అవుతారా అనుకోలేదు. నేను తెలియదు, చాలా గొప్పగా రెస్పాన్స్ జరిగింది. ఇక్కడ చాలా అనేక రోగాలు బాగా అవుతున్నాయని తెలియజేస్తున్నారు అందరూ, నేను వింటున్నాను. కాబట్టి అసలు మనిషికి రోగం ఎందుకు వస్తుంది, దాని నుంచి మొట్టమొదలుగా తెలుసుకోవాలి మనం. నాలాక ఇటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా బాధపడకు స్వామీజీ అని అడిగింది ఒక రోజు నా దగ్గర. సరే బాధపడమంటే అంటే ఏం చేయాలమ్మా అన్నాను. మీరు రావాలి స్వామీజీ అన్నాను. నేను వస్తాను కానీ ఒక్కరోజు వస్తానమ్మా, మళ్ళీ ఎప్పుడు రాను కదా. ఒకరోజు వచ్చి వాళ్ళకు స్వామి వచ్చాడు చూస్తున్నా అంటారు మరి అన్నాను. అంటే తర్వాత నేను చూసుకుంటాను స్వామి అని నాకు మాట ఇచ్చారమ్మా మేడం గారు. కాబట్టి అందుకే ఇక్కడికి వచ్చాను. ఉదయం నుంచి చూశాను ఇప్పటి వరకు 200 మంది వరకు చూసుకున్నాను. వాళ్ళు 180 మంది అన్నారు, పెరిగిపోయారు. ఇంత వస్తారని అనుకోలేదు. కాబట్టి చాలా వచ్చి ఈ ఆయుర్వేదాన్ని చాలా. కడప జిల్లా కొండాపురంలోని సీఎంఆర్ కాలనీలో ఓ కొండ చిలువ కోడి పుంజు మింగిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గమనించి రాళ్లు కట్టెలతో కొట్టగా కోడిని వదిలిపెట్టి కొండ చిలువ గండికోట జలాశయం వెనుక నుంచొచ్చి కొద్ది రోజులుగా ఇల్లు సమీప పొదల్లో కోళ్లను తింటోందని స్థానికులు తెలిపారు. చిన్న పిల్లలు బయటకు వెళ్లడంతో భయపడడంతో భయం నెలకొంది. ఈ ఉదయం కొండ చిలువ కోళ్లను మింగుతుండగా స్థానికులు దాన్ని చంపారు. నంద్యాల జిల్లా నందికట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం పాతమాడుగుల గ్రామంలో మౌలాలి స్వామి పీర్ల పండుగను గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకునే ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు తమ కోరికలు తీర్చాలని మౌలాలి స్వామికి కాయా కర్పూరాలను సమర్పించారు. గ్రామ పెద్దలు అన్నదానాన్ని ఏర్పాటు చేసి భక్తులను ఆతిథ్యం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లయ్య గౌడ్, లింకన్న, నడిపెన్న, శ్రీను, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ కేంద్రంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నూతన కార్యాలయం బీజేపీ నాయకులు, అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ద్వారా ప్రారంభించారు.
హిందూ ధర్మ పరిరక్షణ, అన్నదానం, పేదలకు వైద్య సహాయం వంటి సేవలను సౌకర్యవంతంగా అందించడానికి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రధాని మోదీ ఆశయాలతో ప్రజాసేవ చేయడమే లక్ష్యమన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినం గ్రామస్తులకు నిత్యం సేవ అందిస్తామన్నారు. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను కోరుకొండలో ఉన్నాను. ఈ కోరుకొండలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కార్యాలయాన్ని ప్రారంభించడానికి కావాల్సిన ఉద్దేశం, అలాగే ఈ కోరుకొండ అనేది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అత్యంత ప్రసిద్ధమైన వివిధ రకాలైన విశిష్టమైన దేవాలయాలు కలిగిన ప్రాంతం. చాలా మంది ప్రజలు అందరూ కూడా గోకవరం రావడానికి అందరికీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ విభజన పూర్వకంగా నేను ఏదైతే జిల్లాలో నేను కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానో దాన్ని ప్రాంతీయంగా విభజిస్తూ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం, సౌలభ్యం కలిగించడం కోసం అని చెప్పని దాదాపుగా ఇది తీసుకుని దాదాపుగా 6 నెలలు అయినప్పటికీ కూడా దీనికి కొంత సమయం కోసం వేచి ఉండి మేము ఈ కార్యం స్టార్ట్ చేశాం. మీరు మీలాంటి వాడు భారతీయ జనతా పార్టీకి వస్తే ఎంతో చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఆహ్వానించిన మీద నేను భారతీయ జనతా పార్టీ అడుగు కాకుండా స్వయంగా కూడా నాకు నరేంద్ర మోడీ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వారి ఆశయాలను నేను చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తాను కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ వారి యొక్క సమస్యలు తీర్చడంలో నేను చాలా ముందుంటామని తెలియజేసుకుంటూ దానికోసం ఈ కార్యాలయం బాగా ఉపయోగపడుతుంది. ఎంతవరకు మనం ఉపయోగపడతాం, ప్రభుత్వాన్ని నుంచి ఏ విధంగా అప్రోచ్ అయ్యే వాళ్ళ సమస్య తీర్చాలి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కోసం, ప్రజల సౌలభ్యం కోసం ఈ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. చౌరస్తాలోని విగ్రహానికి పూలమాలలు అర్పిస్తూ బహుజన, బీసీ సంఘాల నాయకులు నివాళులు తెలిపారు. మహిళా ఉపాధ్యాయుడు సావిత్రిని బాయిని సృష్టించి వెనుకబడిన వర్గాల విద్య, సామాజిక చైతన్యానికి జీవనాంతం శ్రమించిన పూలే సేవలను స్మరించుకున్నారు. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. వనపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కె మాణిక్యం వనపర్తి కేంద్రంలో మీడియా సమావేశంలో ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేశారు. సవాయిగూడెం గ్రామంలో 4 వార్డుల్లోనే డబుల్ ఓట్లు, వేరే ఇంటి నెంబర్లో ఓట్లు వేసే పరిస్థితులు గుర్తించబడ్డాయని, మొత్తం 180 ఓట్లు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. ఏకంగా 3 సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పూర్తి స్థాయిగా చర్యలు తీసుకోలేదని, జిల్లా కలెక్టర్ విచారణ చేసి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అది ఎవరు కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు, పాపాన పోలేదు. మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున 2 సంవత్సరాల నుంచి అధికారులకు విన్నపాలు చేసినాం. 18 తారీఖు 12 నెల 2023 నుంచి కలెక్టర్లకు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. 18, 12, 2023లో ఒకసారి ఇచ్చిన కలెక్టర్ గారికి, 30, 23, 9, 24 రోజు కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. 30 తారీఖు 8వ నెల 25 సంవత్సరం నాడు కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాము, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కూడా ఇచ్చినాం. ఈ ఓటు వేయడం వల్ల ఇక్కడ వార్డు నెంబర్ బాగుపడుతున్నాడు, సర్పంచ్కి ఈయన డబ్బులు ఓటు పడుతుంది, ఆడ డబ్బులు ఓటు పడుతుంది. ఇట్లా మేము 4 వార్డులను విభజించి చూస్తే, మేము 4 వార్డులను మొత్తం 10 వార్డుల్లో 4 వార్డులను మేము విభజించితే 480 ఓట్లు సక్రమంగా జరగలేదు. ఒక్కొక్కటి తీస్తే ఒక ఆమెకు పెళ్లి జరిగి 18 సంవత్సరాలు అవుతుందండి. 186 బూతుల ఉంది. ఆమె పెళ్లి అత్తగారింటికి పోతే నక్కలపల్లి అక్కడ బూత్ నెంబరు నాగర్కల్ తాలూకా 121 బూతులు ఆమెకు ఓటు ఉంది. నక్కలపల్లిలో ఉంది, నాగర్కల్ తాలూకాలో వనపర్తి మండలంలో సవాయవరంలో కూడా ఉంది. కరెక్ట్గా ఇక్కడ నెంబర్ సాధించగలిగినాం, అక్కడ నెంబర్లు సాధించగలిగినాం. కానీ ఇంకా అక్కడి వాళ్ళ భర్తల పేర్లు తెలియకపోవడం వల్ల ఇంకా కొన్ని పేర్లు దొరుకుతలేవు. ఆర్డీఓవడం, కల్లబొల్లి మాటలు చెప్పడం, ఆర్ఐ పోతే కూడా కల్లబొల్లి మాటలు చెప్పి వాపసు పంపడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు, పేర్లు తీసేయడం లేదు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. పూలే విగ్రహానికి పుష్పమాలలు సమర్పించిన ఎమ్మెల్యే మహిళల విద్య, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను అందరూ అనుసరిస్తూ సమాజంలో సమానత్వానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మహాత్ముడికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీల తరఫున, బీజేపీ, జనసేన తరఫున నివాళులర్పించడం జరుగుతోంది. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని చిగురింపజేస్తుందనే ఆలోచనతోనే ఆ రోజున ఆయన ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా అణగారిన వర్గాలు అణచివేయబడుతున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆలోచన చేస్తున్నాయంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ, వాళ్ళు చూపించినటువంటి దారి కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకంగా, ఆదర్శప్రాయంగానే ఉంటూ వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి ఆలోచన విధానం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను కొనసాగించడంలో ఒక భాగమని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ, మరొకసారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు కొనసాగించడంలో అందరూ కూడా పునరంకితమవుతామని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు రైల్వే డిఆర్ ఆర్సీసీ సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పెండ్యాల విజయ్ కుమార్తో పాటు పాలకవర్గ సభ్యులకు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్టాలను అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షులు గునిశెట్టి రమేష్, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్, ఆర్యవైశ్య యువజన సంఘం మహిళా మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ
మీరందరూ కూడా ఏది దగ్గరకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాం. దీని తర్వాత దీక్ష దక్షతలతో పని చేయగలగాలని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి ప్రవర్తించాలని సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా వాసవి ఆరోగ్య సంఘం అధ్యక్షులుగా నియమితులైన పెండాల విజయకుమార్ గారికి, అదేవిధంగా డిసిఎంఎస్ జిల్లా చైర్మన్ జయప్రకాష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మంత్రి నరసింహప్రసాద్ గారికి, అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ రమేష్ గారికి, అదేవిధంగా వేదిక పేరున్న మిగిలిన పెద్దలందరికీ పేరున, అదేవిధంగా ఈ రోజు ఎన్నికైన సంఘం కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.